పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అన్న బర్త్డే సందర్భంగా అయితే ఓజీ నుంచి ట్రైలర్ అయితే రాలేదని చెప్పి చాలా మంది అయితే తిట్టుకున్నారు, చాలా మంది అయితే తిట్టినారు అని చెప్పొచ్చు మూవీ టీమ్ అయితే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది చాలా అంటే చాలా కోపంతో ఉన్నారని చెప్పి డైరెక్టర్ సుజిత్ కి ఇంకా మన దివివి దానియా ప్రొడ్యూసర్ కి అయితే చాలా అంటే చాలా క్లారిటీగా అర్థమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇంత అంతా కాదు, చాలా అంటే చాలా రచ్చ చేశారని చెప్పుకోవచ్చు థియేటర్ ముంగట గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన సందర్భంగా. ఇదంతా చూసిన సుజిత్ అయితే మన ఏమనుకుంటారంటే డైరెక్టర్ సుజిత్ అయితే ఖచ్చితంగా ఇంకో 2-3 రోజులు అయితే మన ఓజీ నుంచి అయితే ఖచ్చితంగా ట్రైలర్ అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. అది ఎప్పుడో కాదు, సెప్టెంబర్ 7th గణేష్ చతుర్థికి అయితే మార్నింగ్ అనేది రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. మరి బర్త్డే రోజు ఎందుకు రిలీజ్ చేయలేదని కొంతమంది అడగగానే ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ అనేది కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అనేవి కొన్ని షార్ట్స్లలో బీజిఎం అనేది కొట్టడం కరెక్ట్గా రాలేదంట. తమనన్న దాంతో కరెక్ట్గా తమనన్నని పిలిపించి మన డైరెక్టర్ సుజిత్ అయితే కొంచెం కరెక్ట్గా ప్లాన్ చేసి పవన్ కళ్యాణ్ అన్నతోనైతే కూర్చొని కొంచెం అనేది బీజిఎం చేంజ్ చేసి కొన్ని సీన్స్లలో కటింగ్ చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. అందుకే సెప్టెంబర్ 7th రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా డిఫరెంట్గా మాట ఇస్తున్న డిఫరెంట్ లుక్లో మాత్రం పవన్ కళ్యాణ్ అయితే చూస్తారు అని చెప్పి డైరెక్టర్ సుజిత్ అయితే అనడం జరుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే వేరే లుక్లో అయితే ఉండబోతుందంట. సెప్టెంబర్లో ఖచ్చితంగా సెప్టెంబర్ 7th అయితే గణేష్ చతుర్థి పరంగా అయితే ఖచ్చితంగా ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తుంది. అందరు ఈగల్గా వెయిట్ చేస్తున్నాం. మన ఓజీ అయితే సెప్టెంబర్ 7th గణేష్ చతుర్థికి అయితే మంచి ముహూర్తం అయితే రిలీజ్ కాబోతుంది. ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేయొచ్చు. మార్నింగ్ అన్న ఈవినింగ్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నారు. అఫీషియల్గా డేట్ అయితే రివీల్ చేయబోతారు ఇంకా రేపెల్లుండో అయితే. ఎవరెవరైతే ఓజీ ట్రైలర్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేసేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. చాలామంది అయితే వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేరు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి. ఇంకా మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేసి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్.